30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ధర్మవరం ప్రజల్ని ప్రతిరోజు ఉదయం ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గురించి కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ కేతిరెడ్డి గురించి రాజకీయాలకు మించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. పరిటాల, జేసీ లాంటి హేమీ ఫ్యాక్షన్ కుటుంబాలకు నిలయం అయిన అనంతపురం జిల్లా యొక్క ఫ్యాక్షన్ ప్రస్థానంలో కేతిరెడ్డి కుటుంబానికి కూడా కొన్ని పేజీలున్నాయి. తాతలు, తండ్రుల నుండి వచ్చిన ఫ్యాక్షన్ వారసత్వాన్ని విడిచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ధర్మవరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కేతిరెడ్డి. ఆయన ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు గురించి అప్పట్లో రాష్ట్రం మొత్తం చర్చ జరిగింది. 2024లో ఆయన ధర్మవరంలో ఓడిపోయారు అన్న వార్తని ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ధర్మవరం నియోజకవర్గం మీద ఆయన మార్క్ ఎలాంటిదోనని. కాబట్టి అసలు ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి యొక్క కుటుంబ ప్రస్థానం ఏంటి, ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడానికి కారణాలేంటి, ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి మీద వచ్చిన ఆరోపణల్లో నిజమెంత, ఇలాంటి ఎన్నెన్నో విషయాలని ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. కేతిరెడ్డి గారి గురించిన పూర్తి విషయాలు అనేవి ఈ ఒక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, ఈసారి 2 రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ఎవరి ఓటమి అనేది ఇప్పటికీ మీకు నమ్మశక్యం కావట్లేదు. తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి 1980లో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం వీరి వయసు 42 సంవత్సరాలు. వీరి తండ్రి గారి పేరు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి, తల్లి గారి పేరు కళావతమ్మ. కేతిరెడ్డి గారికి ఒక తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. ఒకప్పుడు అనగా 1970-80లో అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేది. వర్గపోరు, ఆధిపత్య పోరు, రాజకీయ ఎదుగుదల ఇలాంటి వివిధ కారణాల వల్ల అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు విపరీతంగా జరిగేవి. దానిలో భాగంగా కేతిరెడ్డి గారి తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి గారు కూడా ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ ఫ్యాక్షన్ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ సమయంలో సూర్యప్రతాప్ రెడ్డి గారిని ప్రజలు సూర్యుడు అని పిలిచేవారు. ధర్మవరం, తాడిపత్రి ఈ 2 నియోజకవర్గాల్లో కేతిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుండేది. ఇక సూర్యప్రతాప్ రెడ్డి గారు తన చుట్టూ ఉండే ఫ్యాక్షన్ వాతావరణం తన పిల్లలకి తెలియకూడదు అని కేతిరెడ్డిని చిన్నతనంలోనే తాడిపత్రిలోని అరవింద ఆశ్రమంలో ఉంచి చదివించారు. కేతిరెడ్డి గారు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నప్పుడే సూర్యప్రతాప్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఫ్యాక్షన్ గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బొగటి నారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారితో శత్రుత్వం ఏర్పడింది. ఇలా సూర్యప్రతాప్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువయ్యారు. జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండటం వల్ల కేతిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. అలా సూర్యప్రతాప్ రెడ్డి గారు 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇటువైపు కేతిరెడ్డి స్కూలింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేసి 2001లో తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న భారతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూకేలో ఎంఎస్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత కేతిరెడ్డి గారు హైదరాబాద్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీలో నెట్వర్క్ ఇంజనీర్గా ఉద్యోగం కూడా చేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మైసూరారెడ్డి గారి తమ్ముడు కూతురుతో కేతిరెడ్డి గారికి వివాహం జరిగింది. అలా కేతిరెడ్డి పూర్తిగా రాజకీయాలకు, ఫ్యాక్షన్కి దూరంగా ఉంటూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. కానీ ఇంతలో
పరిస్థితులే ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానించాయి. 1999లో సూర్యప్రతాప్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా 2004లో ఆయనకి టీడీపీ నుంచి టికెట్ రాలేదు. దాంతో సూర్యప్రతాప్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సంప్రదింపులు మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్లో అప్పటికే బలంగా ఉన్న జేసీ బ్రదర్స్ సూర్యప్రతాప్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకోవడం మీద అభ్యంతరం చెప్పారు. నిజానికి సూర్యప్రతాప్ రెడ్డి గారు గతంలో జేసీ బ్రదర్స్ మీద హత్యాయత్నం కూడా చేశారు. దాంతో తమని చంపేందుకు ప్రయత్నం చేసిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని జేసీ బ్రదర్స్ సూర్యప్రతాప్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత సూర్యప్రతాప్ రెడ్డి గారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సూర్యప్రతాప్ రెడ్డి గారి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. 2006లో హైదరాబాద్లో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కేతిరెడ్డి గారు స్వయంగా తన తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి గారిని తాడిపత్రి తీసుకువెళ్లేందుకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కించి ఇంటికి పంపారు. అలా హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుని వస్తుండగా 2006 ఏప్రిల్లో తాడిపత్రి రైల్వే స్టేషన్లో సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద శత్రువులు దాడి చేశారు. కత్తులు, వేట కొడవళ్లతో ఆయన మీద విచక్షణ రహితంగా విరుచుకుపడి ఆయన ప్రాణాలు తీశారు. సూర్యప్రతాప్ రెడ్డి గారి హత్య గురించి దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఏకంగా అదే సమయంలో సూర్యప్రతాప్ రెడ్డి గారి తమ్ముడు పెద్దారెడ్డిని మరో హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరోవైపు కేతిరెడ్డి గారు తన తండ్రిని హత్య చేసిన వారి మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకే పోలీసులు పెద్దారెడ్డిని జైల్లో పెట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా అనుకోని పరిస్థితుల్లో తన తండ్రి మరణంతో ఉద్యోగం వదిలి ధర్మవరం వచ్చిన కేతిరెడ్డి గారు ఆ సమయంలో తన తండ్రిని బలి తీసుకున్న ఫ్యాక్షన్ వైపు వెళ్లలేదు. సూర్యప్రతాప్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ప్రస్థానం తనతోనే అంతం అవ్వాలి తప్ప తన పిల్లలు ఈ ఫ్యాక్షన్ గొడవల్లోకి రాకూడదు అని బలంగా కోరుకున్నారు. అందుకే కేతిరెడ్డితో పాటు తన పిల్లలందరినీ సూర్యప్రతాప్ రెడ్డి గారు చిన్నతనం నుంచి కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంచి చదివించారు. అలా తన తండ్రి కోరుకున్నట్టే కేతిరెడ్డి గారు ఫ్యాక్షన్ బాటలోకి వెళ్లకుండా చట్టపరంగా తన తండ్రిని చంపిన వారి మీద కేసు పెట్టారు. కానీ పోలీసులు మాత్రం కేసులో సరైన సాక్ష్యాలు చూపించకుండా కేసు నీరుగారేలా చేశారు. పెద్దారెడ్డిని జైల్లో పెట్టి కేతిరెడ్డి యొక్క కేసుని తను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారు. అలా చివరికి సూర్యప్రతాప్ రెడ్డి గారి హత్య కేసులో కేతిరెడ్డి కుటుంబం కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ సూర్యప్రతాప్ రెడ్డి గారి హత్య తర్వాత కేతిరెడ్డి రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2006 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2006లో ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న జేసీ బ్రదర్స్ ఈ హత్య వెనక ఉన్నారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేతిరెడ్డి కుటుంబం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు నిర్ధారించింది. సూర్యప్రతాప్ రెడ్డి గారి హత్య కేసు నీరు గారడంలో కూడా కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంది అనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తికరంగా కేతిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. కేతిరెడ్డి కుటుంబం శత్రువులతో రాజీపడి కాంగ్రెస్ పార్టీలో చేరిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా 2006 నుంచి 2009 వరకు ధర్మవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కేతిరెడ్డి పనిచేశారు. ఆయన కృషికి గుర్తింపుగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన్ని ప్రోత్సహించి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. 2009లో కేతిరెడ్డి మొట్టమొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి 19,000 పైచులకు ఓట్లతో గెలిచారు. ఇక 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలి అని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలిసి 80 కోట్ల రూపాయల నిధులు విడుదల చేపించడం జరిగింది. దాంతో ధర్మవరంలో కేతిరెడ్డి ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరంలోనే ధర్మవరంలో తాగునీటి సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించింది. ఇక కేతిరెడ్డికి రాజకీయ ప్రోత్సాహం అందించిన రాజశేఖర రెడ్డి గారు కేతిరెడ్డి ఎమ్మెల్యే అయిన కొన్ని నెలల్లోనే మరణించారు. రాజశేఖర రెడ్డి గారి మరణంతో కేతిరెడ్డి తన రాజకీయ గురువుని, రాజకీయ శ్రేయోభిలాషిని కోల్పోయినట్లయింది. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, ముఖ్యమంత్రులు మారడం, రాష్ట్ర విభజన ఉద్యమం ఇలాంటి వాటి వల్ల ధర్మవరం నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి ఇవన్నీ కాస్త తగ్గాయి. కానీ ధర్మవరంలో రహదారులు మాత్రం అభివృద్ధి చెందాయి. 2013లో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేతిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ చేతిలో 14,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో 2014 నుంచి 2019 వరకు కేతిరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2009 నుంచి 2014 వరకు కేతిరెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో లేడు అనే అపవాది ఎక్కువగా ఉండేది. 2014లో ఆయన ఓటమికి ప్రధాన కారణం కూడా అదే అనే అభిప్రాయం కూడా ఎక్కువగా వినిపించింది. దాంతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి
15,000 ఓట్ల పైచిలకు తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా బలంగా పనిచేయడం కూడా కేతిరెడ్డికి కలిసొచ్చింది. ఇక రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి మొదలుపెట్టిన వినూత్న కార్యక్రమం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారు అనే అపోహలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక ప్రజాప్రతినిధి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజలను కలిసేందుకు, వారి సమస్యలు వినేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగంతో ప్రజల వద్దకు వచ్చి పలకరిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు గురించి చాలా మంది మెచ్చుకున్నారు. నిజానికి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం కేవలం 2021లో ప్రారంభమైంది కాదు. 2008లో కేతిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే ఈ తరహా కార్యక్రమం నిర్వహించి విజయం సాధించారు. దాంతో ప్రజల్లో ఉన్నవాడే నిజమైన నాయకుడు అని బలంగా నమ్మిన ఆయన నిత్యం ధర్మవరం ప్రజల్ని పలకరిస్తూ అసలైన ప్రజాప్రతినిధి అనే పేరు సంపాదించారు. కేతిరెడ్డి యొక్క గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంను ఆదర్శంగా తీసుకుని మల్లాది విష్ణు లాంటి వారు గుడ్ మార్నింగ్ విజయవాడ లాంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2023లో వైసీపీ అధిష్టానం గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో ప్రతి ఎమ్మెల్యేను నియోజకవర్గంలో తిరగాలని ఆదేశించింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రేరణ కేతిరెడ్డి నిర్వహించిన గుడ్ మార్నింగ్ ధర్మవరమే. కాబట్టి పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు నిర్వహించడం చూసాం. కానీ ఒక ఎమ్మెల్యే మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పార్టీ కొనసాగించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన కార్యక్రమాన్ని కేతిరెడ్డి మొదలుపెట్టి పార్టీ దృష్టిని, ప్రజల మనసును కొల్లగొట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 650 కోట్ల జిల్లేడుబండ ప్రాజెక్టు, 110 కోట్లతో ముదిగుబ్బ బైపాస్, బట్టలపల్లి ముదిగుబ్బ మధ్య 410 కోట్లతో 4 లైన్ రోడ్డు, 12 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ట్యాంకుల ఏర్పాటు ఇలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో కొంతవరకు మాత్రమే పనులు పట్టాలెక్కాయి. కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారుల్ని పరుగులు పెట్టించారని చెప్పాలి. వార్డు, గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ వ్యవస్థను, దాని ఉద్యోగుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రజలకు సత్వర పరిష్కారం చూపించడంలో కేతిరెడ్డి కృషి చాలా ఉంది. ప్రజల సమస్యలు పట్టించుకునే అధికారులను మందలించడానికి ఏమాత్రం వెనకాడిన వ్యక్తిత్వం అయింది. ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు శాశ్వతం కాదు, ప్రజలు మాత్రమే శాశ్వతమని నమ్మి ఆయన నిరంతరం ప్రజల పక్షాన మాత్రమే మాట్లాడేవారు. అలా ఒక రకంగా అధికారుల్లో వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నారు కేతిరెడ్డి. ఇలా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, పేరు తెచ్చుకున్నా కూడా ఆయన 2024లో ఓటమి చెందక తప్పలేదు. నిజానికి ధర్మవరం నియోజకవర్గం మీద పరిటాల కుటుంబం ముందు నుంచే కన్నేసింది. రాప్తాడులో పట్టున్న పరిటాల కుటుంబం పరిటాల శ్రీరామ్ని టీడీపీ తరపున ధర్మవరం నుంచి పోటీలో ఉంచాలని చూసింది. దానికి తగ్గట్టుగానే పరిటాల శ్రీరామ్ గత 2 సంవత్సరాలుగా ధర్మవరంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. కానీ పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని బీజేపీ పోటీలో ఉండటంతో కేతిరెడ్డి విజయం తథ్యం అనే అనుకున్నారంతా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన కూటమి స్పీడుకి కేతిరెడ్డి కూడా ఓడిపోవాల్సి వచ్చింది. కేతిరెడ్డి ఓడిపోవడాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా పనిచేశారో అని. అయితే కేతిరెడ్డి ఓటమికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అందరూ ప్రజాప్రతినిధుల మీదే ఉన్నట్టే కేతిరెడ్డి మీద కూడా అవినీతి, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ధర్మవరం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎర్రగుట్ట చెరువులో దాదాపు 30 ఎకరాల్లో సకల సౌకర్యాలతో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఈ ఫామ్ హౌస్ లో గుర్రపు స్వారీ చేసేందుకు, బోటింగ్ చేసేందుకు వీలుగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ చెరువు భూమిని కేతిరెడ్డి కబ్జా చేశారు అనే ఆరోపణలున్నాయి. ఈ ఫామ్ హౌస్ చుట్టూ యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ డ్రోన్ వీడియోలు తీసి కేతిరెడ్డి అక్రమాలు ఇవి అంటూ విమర్శలు చేశారు. దాంతో ఆ ఫామ్ హౌస్ తన సొంత డబ్బుతో కొనుక్కున్నది అని, ఫామ్ హౌస్ అక్రమం అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేతిరెడ్డి తిరిగి సవాల్ కూడా చేశారు. కానీ అప్పట్లో ఈ ఫామ్ హౌస్ వ్యవహారం కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైంది. అయితే ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల మధ్య విలాసవంతంగా జీవించడాన్ని ప్రజలు అంగీకరించరు. ఫామ్ హౌస్ సొంత డబ్బుతో నిర్మించుకున్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికార దర్పం ప్రదర్శించకూడదు. కాబట్టి కేతిరెడ్డి ఓటమిలో ఫామ్ హౌస్ వ్యవహారం కీలకంగా పనిచేసింది. అదీకాక కేతిరెడ్డి ప్రజల్లో తిరిగే సమయంలో ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా సొంత డబ్బుతో సమాజ సేవ చేసే వ్యక్తిలా ఖరీదైన కార్లలో, అంటే అందరూ రాజకీయ నాయకుల్లా కాకుండా ఓపెన్ టాప్ కారులో చక్కర్లు కొట్టడం, తరచుగా కార్లు మారుస్తూ ఉండటం ఇలాంటివన్నీ కేతిరెడ్డి పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సమస్యలు తెలుసుకున్న తర్వాత చాలా సమస్యలు పరిష్కారం కాకుండానే ఉండేవి అనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు తమదాకా వచ్చి సమస్య విన్న తర్వాత కూడా ఆ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత మరింత ఎక్కువ అవుతుంది.
అతిగా ప్రజల్లో ఉండటం, ప్రజల్లో ఉన్నా కూడా అభివృద్ధి పనుల మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం లాంటివి కేతిరెడ్డి ఓటమికి కారణమయ్యాయి. వీటితో పాటు 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైన ప్రభుత్వ వ్యతిరేకత కూడా కేతిరెడ్డి ఓటమికి కారణమైంది. నిజానికి కేతిరెడ్డి ఓటమికి ఎన్ని కారణాలున్నా ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయింది కేవలం 3700 ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అధిగమించి కేవలం 3700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవడం అనేది కాస్త బాధపడాల్సిన విషయమే అయినా కేతిరెడ్డి మాత్రం చిత్తుగా ఓడిపోయారని చెప్పలేం. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి స్పందించిన తీరు చాలా హుందాగా అనిపించింది. ఫలితాల మీద ఆయన చేసుకున్న సమీక్ష, ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన అవకతవకల్ని ఆధారాలతో సహా వివరించిన తీరు ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి. ఇక ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న కలహాల గురించి, వాటిని పార్టీ అధిష్టానం పరిష్కరించుకోవడంలో విఫలమైంది అని కేతిరెడ్డి ఏకంగా వైఎస్ కుటుంబ సభ్యుల మీద చేసిన ఆరోపణల్ని ఎవరూ కాదనలేకపోయారు. పార్టీ సీనియర్ నాయకుల నుంచి కూడా కేతిరెడ్డికి మద్దతు లభించింది. ఎన్నికలు ముగిసిన వెంటనే అధికార పార్టీ మీద విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు, ఎన్నికైన ప్రభుత్వానికే కాస్త సమయం ఇచ్చి ఆ తర్వాత రాజకీయాలు చేస్తాను అని కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించాడు. కానీ సెప్టెంబర్లో ధర్మవరం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు కేతిరెడ్డి వెళ్లిన సమయంలో బీజేపీ నాయకులకు వైసీపీ నాయకులకు మధ్య గొడవ జరిగింది. కార్యకర్తలకు మద్దతుగా కేతిరెడ్డి బలంగా నిలబడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో కేతిరెడ్డి మీద కేసు కూడా పెట్టారు. దాంతో కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకున్న కేతిరెడ్డి మళ్లీ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. నేను లెక్కల్లో దిట్ట కాబట్టి అందరూ లెక్కలు తేలుస్తా అని కేతిరెడ్డి చేసిన సవాల్తో ఎన్నికలు పూర్తయ్యి 6 నెలలు కూడా కాకముందే ధర్మవరంలో రాజకీయం వేడెక్కింది. కాబట్టి ధర్మవరంలో కేతిరెడ్డి రాజకీయం ఇక నుంచి మరోలా ఉండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.